ఒక టైంలో పవన్ కళ్యాణ్ ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుద్ది. ఒక టైంలో నువ్వు పాపం సుగాలి ప్రీతి అమ్మని రాష్ట్రం అంతా తిప్పేటప్పుడు ఏం చేసేవాడు, ఇక్కడ సుగాలి ప్రీతి అమ్మ వీల్ చైర్లో కూర్చో ఉంటుంది, ఇక్కడ నువ్వు ఆ కాలు కింద కూర్చున్నట్టు. అప్పుడు నీ నటన చూడాలి పవన్ కళ్యాణ్. ఆ నటన గాన ఈరోజు హరిహర వీరమల్లు సినిమాలో కానీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ నీకు ఈ రోజుకి 100 CR షేర్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ అప్పుడు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడావంటే, సుగాలి ప్రీతి తల్లితో, అమ్మ నేను నీ కొడుకులాంటి అనుకో, నా చెల్లికి నేను న్యాయం చేస్తా. అమ్మ సుగాలి ప్రీతి నా కూతురు లాంటిది. అమ్మ ఈ రాష్ట్రం అక్క చెల్లెళ్ళు నా సొంత అక్క చెల్లెలుగా భావిస్తాను. నీకు ఆ నేరస్తుల్ని ఆ 10 మందిని నేను పట్టి వాళ్ళని శిక్షిస్తాను, చట్టపరంగా మన సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను. ఇలా చెప్పి పవన్ కళ్యాణ్ ఇలాంటి ఎమోషనల్ డైలాగులు, ఇలాంటి సీన్లు నువ్వు ఏ సినిమాలో కూడా పండించలా. అప్పుడు అనిపించింది అసలైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చాడరా. పవన్ కళ్యాణ్ నటన విశ్వరూపం ఆ రోజు నీలో చూసాం. పవన్ కళ్యాణ్ ఆమె కాలు మీద పడిపోయావు. అమ్మా తల్లి, అప్పుడు రాష్ట్రం అంతా నేను కూడా ఏడ్ చేసే పవన్ కళ్యాణ్ నీ నటనకి. ఓడే అమ్మ బడవా, అది నటన అసలు ఎన్టీఆర్నే మించిపోయావు. ఒకనొక టైంలో ఒకనొక డైలాగులు చెప్తుంటే రాష్ట్రం అంతా గూస్ బంప్స్. ఎలాంటి డైలాగులు, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, చిరంజీవి కూడా భయపడ్డాడు, షేక్ అయ్యాడు నీ యాక్టింగ్ ముందు. కానీ పాలిటిక్స్ కాబట్టి నమ్మేస్తారు. చంద్రబాబు కూడా నీ యాక్టింగ్ చూసే అంతకు గది నీతో పొత్తు పెట్టుకుందా, ఇలాంటోడితో నేను గొడవ పెట్టుకుంది, ఇలాంటోడితో నేను ఎదురు పడ్డది, వీడు నాకు కావాలి అని చెప్పి ఏ టైం ఛాన్స్ వస్తుందని ఎదురు చూశాడు. పాపం నువ్వే ఆయన జైల్లో ఉన్నప్పుడు పోయి పొత్తు ప్రకటించేసావు, ఆయన్ని సీఎం చేసావు. కానీ అసలు సీఎం కుర్చీలో సుగాలి ప్రీతి తల్లిని ఆడ కూర్చోబెట్టేసి అసలు సీఎం కుర్చీలో నువ్వు కూర్చోవలసింది పవన్ కళ్యాణ్. అలాంటి పర్ఫార్మెన్స్ చేసావు.